పిల్లలు పుట్టినరోజులు కదా! నేను పెద్ద డబ్బులు ఖర్చు పెట్టను. మా ఆవిడ కేక్ కట్ చేయింతది. చుట్టుపక్కల పిల్లలకి చాక్లెట్‌లు, బిస్కెట్‌లు అయి పంచిపెడతారనమాట మా పిల్లోడి పుట్టినరోజుకి. నేనేం చేశానంటే, మన ద్రాక్షారం కుర్రోడు ఉన్నాడు కదా! సాయి గణేష్. మనోడి దగ్గరికెళ్ళి ఇవాళ మా పిల్లోడి పుట్టినరోజుట ఎవరన్నా కొంచెం పూర్ ఫ్యామిలీ ఉంటే కిరాణా సామాన్లు కొనిస్తాను అని చెప్పాను. మనోడి దగ్గరికి ఎందుకెళ్ళానంటే, మనోడు కొంచెం సోషల్ సర్వీస్ అది చేస్తాడనమాట. వెంటనే మనోడు "అన్నయ్య నున్నవారి వీధిలో పాపం ఒక ఆవిడున్నారు" అని చెప్పి అక్కడికి తీసుకెళ్ళాడు. వాళ్ళ ఆయన చనిపోయారనమాట. ఆవిడకి ముగ్గురు పిల్లలు, చిన్న పిల్లలు, స్కూల్ చదువుకునే పిల్లలనమాట. పాకలో ఉంటున్నారు. ఆ పాక కూడా ఎలా ఉందంటే వర్షం వస్తే వర్షం నీళ్ళు కూడా లోపలికి జారిపోతాయేమో అన్నంత అలా ఉందనమాట. ఆవిడని "ఇదేంటండి మరి మన గవర్నమెంట్ ఇల్లు ఇచ్చింది కదా! మీకు ఇల్లు రాలేదా?" అంటే, "ఈ స్థలం మా పేరు మీద ఉందండి. స్థలం పేరు మీద ఉంటే మరి ఇల్లు రాదు కదా!" అన్నారు. నిజమే, స్థలం పేరు మీద ఉంటే మరి ఇల్లు రాదు కదా! "పెన్షన్ వస్తుందండి?" అని అడిగాను. "లేదండి, కొత్త పెన్షన్‌లు ఇంకా రాయట్లేదంటండి" అన్నారు. ఏం మాట్లాడలేదు. నేను ఇవ్వాలనుకుని ఇచ్చేసి వచ్చేసాను. వచ్చేసి మా ఫ్రెండ్‌కి ఫోన్ చేశాను. గవర్నమెంట్ జాబ్ అనమాట ఆడిది. ఆడికి ఫోన్ చేసి, "ఒరేయ్ కొత్త పెన్షన్‌లు ఎప్పుడు రాత్తార్రా" అని అడిగాను. అడిగితే, "ఏమోరా తెలీదు. వెబ్‌సైట్ ఓపెన్ అవ్వట్లేదు" అన్నాడు. ఒరేయ్ ఎప్పుడో రాత్తారంటే మరి అప్పుడు దాకా ఇలాంటోళ్ళు ఎలా బతుకుతార్రా అన్నాను. అంటే ఆడంటున్నాడు, "ఒరేయ్ మమ్మల్ని అడిగితే మేమేం చెప్తాంరా? గవర్నమెంట్‌ని అడగాలి, వీడియో చేసి పెట్టు" అన్నాడు. అందుకని వీడియో చేస్తున్నానండి. నేను ఏ పార్టీకి వ్యతిరేకమో కాదు. నేను ఏ పార్టీకి సపోర్ట్ కాదు. కాకపోతే ఎప్పుడో పెన్షన్‌లు రాస్తారంటే మరి అప్పటి వరకు ఇలాంటోళ్ళు ఎలా బతుకుతారు? పెన్షన్ అంటే నెలలో ఒకసారి ఇచ్చే డబ్బులు కాదండి. పెన్షన్ అంటే భర్త లేని వితంతువులకి, తండ్రి లేని పిల్లలకి అదొక భరోసా. అదొక ఆసరా. అంటే ఏ ఆసరాలు లేని వితంతువులు ఇంకా చాలా మంది ఉన్నారండి. అలాంటి వాళ్ళకి పెన్షనే ఆధారం. సో, దయచేసి సంబంధిత శాఖ వాళ్ళకి పెన్షన్‌లు, కొత్త పెన్షన్‌లు రాయాలని ఆశిస్తూ ఈ వీడియో చేస్తున్నాను. జై హింద్.